నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రకాశం బ్యారేజ్కు కొనసాగుతున్న వరద ఉధృతి. అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. నలభై 46వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్. ఎక్కువ మోటార్లతో నీటిని బయటకు పంపాలని ఆదేశం. ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కూటమి నేతలు. ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికీ 70 గేట్లు ఎత్తి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. సాయంత్రం 12 లక్షల క్యూసెక్ల నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రకాశం బ్యారేజ్పై వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. 46వ డివిజన్లోని నగరాలు ద్వారకా నగర్, బాలాజీ నగర్, పట్టాభి సీతారామయ్య నగర్ ప్రాంతాల్లో పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు పర్యటించారు. భారీ వర్షాలతో నీట మునిగిన ఈ ప్రాంతాల్లో జరిగిన నష్టంపై ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్పొరేటర్ కోటేశ్వరరావు, బాలాజీ, ప్రసాద్తో పాటు ఇతర టీడీపీ నాయకులు అండగా నిలిచి ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఆస్తి నష్టంపై ప్రభుత్వం అంచనా వేసి బాధితులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇక్కడ ఎన్యుమరేషన్ జరిగింది. ఎన్యుమరేషన్లో దాదాపుగా ప్రతి ఇల్లు కూడా కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కార్పొరేటర్లు బాలాజీ గారు కానీ, ప్రసాద్ గారు కానీ, కోటేశ్వరరావు గారు కానీ మరి వీళ్లకు వితరణగా తమ వంతు సహాయంగా తాత్కాలికంగా బియ్యము, తర్వాత అన్నం వండుకోవడానికి కావాల్సినటువంటి సరుకులు కూడా ఇప్పుడు ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ కూడా మరి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వాళ్లకు కూడా సహాయ సహకారాలు అందించడం అనేటువంటి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు మన యువనేత లోకేష్ బాబు గారు ఒక నిర్ణయం చేయడం చాలా ఉదాత్తమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. మొత్తం గుంటూరు మహానగరానికి ముంపు నివారణ చర్యల్లో భాగంగా ఈ డ్రైనేజ్ సిస్టాన్ని శాశ్వత పరిష్కార మార్గంలో ఆలోచించండి అని చెప్పడం అనేది గొప్ప విషయం. సో ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి మాకు అంటే పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి 8 డివిజన్లు ఉన్నాయి. ఈ 8 డివిజన్లకు సంబంధించి ఈ డ్రైనేజ్ వ్యవస్థ మీద పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నైబర్హుడ్ కమిటీస్తో మాట్లాడి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం చూపుతాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్ బస్టాండ్ పూర్తిగా నీట మునగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ బస్టాండ్ను సందర్శించారు. పేద, మధ్యతరగతి ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే ఏపీఎస్ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు ఎప్పుడూ ఆగకూడదని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. బస్టాండ్లో ఉన్న నీటిని బయటకు పంపడానికి ఒక్క మోటార్ వాడటాన్ని గమనించి మరో 3-4 మోటార్లు పెట్టైనా నీటిని వెంటనే తోడేయాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆర్టీసీ యాజమాన్యం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. గుంటూరు నగరంలో ఉన్నటువంటి బస్టాండ్ పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితులు. గత 2 రోజుల నుండి విద్యుత్ కూడా అంతరాయం కలిగి ఇక్కడ కరెంటు తీగలు లైన్లో ఉండడం వల్ల కరెంటు కూడా లేకపోవడంతో బస్సులన్నీ సర్వీసెస్ అన్నీ కూడా మెయిన్ రోడ్డు మీద నుంచే నడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సహకరించాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా బస్ డిపో మెయిన్ ఏదైతే బస్ స్టాండ్కి అయితే కొద్ది నీళ్ళు ఆగున్నాయి. 6 ఇంజన్లు పెట్టి నీళ్లను బయటకు పంపించడం జరుగుతూ ఉంది. దాంతోపాటు బస్ డిపోలో ఉన్నటువంటి అనేక బస్సులు నీట మునిగి దాదాపు చాలా వరకు ఇంజన్స్లో వాటర్ వెళ్ళిపోయి ఇవన్నీ కూడా మరమ్మతులకు అవసరం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దీని మీద జరిగినటువంటి నష్టం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నష్టాన్ని భరించాలని చెప్పి కోరడం కూడా జరుగుతుంది. ఈవినింగ్ 5 నుంచి కూడా ఈ ఫ్లో అనేది వాటర్ ఫ్లో అనేది మన ఎన్టీఆర్ బస్ స్టేషన్కి అలాగే గుంటూరు 1 and 2 డిపో గ్యారేజ్లోకి చేరడం జరిగింది.
అలాగే నిన్నటి నుంచి కూడా మరి ఆపరేషన్ ఆఫ్ బస్ సర్వీసెస్ బస్ స్టేషన్ నుంచి కాకుండా ఏదైతే బస్ స్టేషన్ ముందు ఉన్న మెయిన్ రోడ్ నుంచి ఆపరేట్ చేయడం మరి జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవన్నీ కూడా నిన్నటి నుంచి కూడా ఒక 6 మోటార్లు పెట్టేసి ఏదైతే ఫ్లడ్ వాటర్ వచ్చిందో ఆ ఫ్లడ్ వాటర్ అంతా కూడా మరి ఎవాక్యుయేట్ చేస్తూ ఉన్నాము. మరి దీనికి మరి ఎమ్మెల్యే గారు కూడా చాలా సహకరిస్తూ ఉన్నారు. ఏదన్నా మాకు అసిస్టెన్స్ కావాలన్నా సార్ యొక్క దీంతో మరి సహకారం చేసుకుంటూ ఉంటాము. కనీసం ఇంకొక 2 days పడతా ఉంది. మరి దీనికి ప్రజలందరూ అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుచున్నాం. 44 బస్సులు నీటిలో మునిగి ఉన్నాయి. ఇప్పుడు ఇది 1 and 2 డిపో గ్యారేజీలో 44 కూడా ఇంజిన్లోకి అంత ప్రాబ్లం ఉండదు. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎన్ని బస్సులకి ఇంజిన్ అవసరం ఉంటుంది, ఎన్ని బస్సులకి మిగతా స్పేర్స్ అవసరం ఉంటుంది అనేది తెలుస్తుంది. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అమరావతి రోడ్లోని అన్నదాన సమాజంలో కేక్ కట్ చేయడంతో పాటు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజాసేవలో తనదైన శైలితో డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే నసీర్, జనసేన ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ అన్నారు. అమరావతి రోడ్లోని అన్నదాన సమాజంలో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసిన నేతలు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అధికారం కోసం కాకుండా విలువతో కూడిన రాజకీయాలను పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు మద్దిరాల మేని, డాక్టర్ శేషయ్య, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. ప్రజా శిక్షణ కోసం మనం చేయాలని ఉద్దేశిస్తాం. వారి పుట్టినరోజు నాడు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టమని వారు మాకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే రక్తదాన శిబిరాలు, మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం చెట్లు కొట్టువేయడం, ఎక్కడైతే గ్రేనరీ ఉందో ఆ గ్రేనరీ నాశనం చేసినటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. మళ్ళా మనం ఆ గ్రేనరీని ఏర్పాటు చేయాలని ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం పిలుపునివ్వడం, అందులో భాగంగా ఈ రోజున పొరపాటు వాలింగ్ ట్రాక్ లో మొక్కలు నాటడం జరిగింది. సినిమా ఫీల్డ్ ని ఆయన సినిమా ఫీల్డ్ తో ఎంతో రాణించినప్పుడు కూడా ఈరోజు ప్రజాసేవ చేయాలని చెప్పి అవకాశం రాకపోయినా నీ కఠోర దీక్షతో దాదాపు 15 సంవత్సరాలు జనసేన పార్టీని పెట్టి ఎక్కడ అవకాశం రాకపోయినా 15 సంవత్సరాల పాటు ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడుతూ అనేక అంశాల మీద ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడినటువంటి అంశాలను కూడా తీసుకొని ప్రజలకు సంబంధించినటువంటి కష్ట నష్టాలను, వాళ్ళకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులను కూడా దేశవ్యాప్తంగా ఎత్తి చూపించినటువంటి ధీరుడు పవన్ కళ్యాణ్ గారు. కొంతవరకైనా మనం సహాయపడాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారు, అలానే మన బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ గాదే వెంకటేశ్వరరావు గారు, అలానే మన డేగల ప్రభాకర్ గారు, టీడీపీ అర్బన్ అధ్యక్షులు, తదితర పెద్దలందరూ, డాక్టర్ శేషయ్య గారు ఈ కార్యక్రమాన్ని అందరూ విచ్చేసి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఆ చిన్నారులకి వీరు ఈ రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలని కాపాడడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఎంతో హర్షించదగ్గ విషయంగా. ఎల్ఐసి 68వ వ్యవస్థాపక దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అరండలపేట కార్యాలయంలో జరిగిన ఉత్సవాలలో పలువురు అధికారులు, ఏజెంట్లు పాల్గొన్నారు. ప్రజలకు వేగవంతంగా క్లెయిమ్స్ సెటిల్మెంట్ చేస్తున్న సంస్థ ఎల్ఐసి ఒకటేనని జేకేసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ నాగేశ్వరరావు తెలిపారు. చిన్న సంస్థగా ప్రారంభించిన ఎల్ఐసి ఇప్పుడు అతిపెద్ద సంస్థగా రూపొందిందని అన్నారు. ఇదంతా కస్టమర్ల అభిమానమేనని అన్నారు. ఇందులో గ్రామీణ ప్రాంత ప్రజల వారు మరింత ఎక్కువని అన్నారు. అరండల్పేటలో జరిగిన 68వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఏవో రఫీ, విజయ్ కుమార్, శ్రీనివాసరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 52 లక్షల కోట్ల క్యాపిటల్ బేస్ తోటి ఇవాళ రన్ అవుతూ ఉంది. ఉద్యోగ కల్పనలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఇన్సూరెన్స్ కల్పించడంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రముఖ పాత్ర వహిస్తూ దాదాపుగా 2 కోట్ల పాలసీలు ప్రతి సంవత్సరం 2 కోట్ల పాలసీలని ఎక్వైర్ చేస్తుంటే దానిలో నియర్లీ 1 కోటి పాలసీలు రూరల్ ఏరియా నుంచి రూరల్ పబ్లిక్ కోసం అని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంత సేవ చేస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మనం ఎవరం మర్చిపోలేని సంస్థ. ఇవాళ సగర్వంగా ప్రపంచంలోనే నంబర్ 1గా, ఎస్పెషల్లీ క్లెయిమ్ సెటిల్మెంట్లో ప్రపంచంలోనే నంబర్ 1గా నిలబడి భారతదేశంలో అతిపెద్ద కంపెనీల్లో 4వ కంపెనీగా రన్ అవుతూ ఉన్న
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంపై ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ స్టేడియంలో అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ అకుంఠిత దీక్షతో ఉన్నారని జనసేన నేతలు రజనీ, దళవాయి సుబ్రహ్మణ్యం, స్టే రమేష్ తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సదాశివరావు, కిరణ్ ఆధ్వర్యంలో జరిగాయి. పవన్ కళ్యాణ్ మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. అంటే పండగల రోజు కళ్యాణ్ గారు ఎప్పుడు అందుబాటులో ఉండరట, కానీ ఆయన వచ్చిన రోజే పండగట. ఆ తల్లి అంజనాదేవి గారికి ఈరోజు రాష్ట్రం ఈ స్థాయిలో ఉండడానికి, గడ్డు కాలంలో రాష్ట్రం బాగుపడింది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లని అన్ని పార్టీల వారు, ఆఖరికి సెంట్రల్ స్థాయి వారు కూడా ఒప్పుకున్న పరిస్థితి. అటువంటి వ్యక్తి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, గేమ్ చేంజర్గా ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షుడు గారికి ముఖ్యంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడమే కాకుండా నీ ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, యువతకి అవకాశాలు ఇస్తూ భవిష్యత్తులో ఇంకా ఇంకా ఎదుగుతూ రాష్ట్రం అమరావతి నగరం అంటే ఏదో ఒక పరిపాలన అంటే సెంట్రల్ స్థాయిలో అంటే దేశ రాజధానిని తలదన్నేలాగా మన రాష్ట్ర రాజధాని నెలకొల్పడంలో అన్నా నీ పాత్ర ఉండాలని, నువ్వు చిరకాలం సంతోషంగా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ గేమ్ చేంజర్ అయినా పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తాడు కానీ ట్రెండ్ ఫాలో అవడం అనే దానికి ఎన్నోసార్లు నిరూపించారు. ఆ క్రమంలో కూటమి విజయాన్ని చేసి కూటమి విజయం పొందే విధంగా నిరూపించారు. ఈ కూటమి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా బీజేపీ పెద్దల ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఈ 5 సంవత్సరాల్లోనే అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, అంటే ప్రకృతికి సంబంధించిన మనిషి అతను మనం అందరూ అనుకుంటామంటే ఆ పవన్ కళ్యాణ్గా అనుకుంటా, కాదు. ఆయన కారణ జన్ముడు. ఆయన గురించి చెప్పాలన్నా, ఆయన గురించి మాట్లాడుకోవాలన్నా అది అందరికీ అర్థం కాదు. ఇప్పుడు ఆయన మన సీఎం డిప్యూటీ సీఎం వరకే అనుకుంటున్నారు అందరూ. ప్రధానమంత్రి అవుతాడు. ఇది ఇప్పుడు నేనే చెప్తున్నాను. మొదటిగా ఈ జన్మకి రాసుకోవచ్చు ఎవరైనా సరే, తర్వాత కూడా అడగవచ్చు ఏది విషయమైనా కానీ. ప్రధానమంత్రి అవుతాడు ఆయన పవన్ కళ్యాణ్. అందరు సీఎం అంటారు, నేను ఎవరో సీఎం అవుతాడు, నేను ఎప్పుడు మాట్లాడలేదు. ప్రధానమంత్రి అవుతాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా నేను 5 ఏళ్ల క్రితమే నేను చెప్పొచ్చాను. వాళ్ళు నవ్వారు, అందరూ కూడా నవ్వారు. ఏంటా నువ్వు సీఎంఏ కాకపోతే ప్రధానమంత్రి అంటావుందని. ఆయన ప్రధానమంత్రి అవుతారు. ప్రధానమంత్రిగా కూడా మనం చూస్తాం ఆయన్ని. వరదలు పలు ప్రాంతాల్లోని స్కూల్లో నీరు నిలిచిన నేపథ్యంలో రేపు కూడా ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వ సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటనను విడుదల చేశారు. అన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని పేర్కొన్నారు. వైసీపీ శ్రేణులపై కూటమి పార్టీలు కక్ష సాధింపులు మానుకోకుంటే తాము కూడా తిరగబడాల్సి వస్తుందని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి హెచ్చరించారు. బృందావన గార్డెన్స్లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ పెట్టుకుంటే తాము బ్లడ్ బుక్ పెట్టి జరుగుతున్న అరాచకాలను అందులో రాసుకొని బదులు తీర్చుకోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్రం అన్నింటిలో ముందు పరిగెత్తాలి. యాజ్ ప్రతిపక్షంగా వీళ్ళు ఎక్స్టెండ్ అవర్ ఆల్ కోఆపరేషన్. నువ్వు మంచి మనసుతోటి కనుక రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఫస్ట్ టప్పట్లు కొట్టేది నీ కార్యకర్తలు కొడతారో తెలియదు, కానీ మేమైతే ఇప్పటికీ టప్పట్లు కొడతాం. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ నేతలు మందపాటి శేషగిరిరావు, విడుదల రజని, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, డైమండ్ బాబు, బాలసాని కిరణ్ కుమార్, దయాసాగర్, ఇతర నాయకులు పాల్గొని వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ఆర్ది అని నేతలు తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ ఆశయాలను వైఎస్ జగన్ కొనసాగించారని గుర్తు చేశారు. మానవతా విలువలతోటి ఆయన పాలన కొనసాగించిన విధానాన్ని ఏ పేదవాడు కూడా మర్చిపోడు. ఇవాళ రాష్ట్రంలో
రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన కొనసాగింపుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం గొప్ప సంక్షేమ పథకాలు ఇవి. భారీ వర్షాలతో విజయవాడ వరదల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కమ్మజన సేవా సమితి తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వరద బాధితులకు ఆహారం, వాటర్ బాటిల్స్ను సీఎం చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడకు తరలించారు. స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సాయాన్ని విజయవాడ ప్రజలకు అందించాలని కమ్మజన సేవా సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు కోరారు. ఈరోజు విజయవాడ వరద ప్రాంత బాధితులకి కమ్మజన సేవా సమితి గర్ల్స్ హాస్టల్ నుంచి ఈరోజు ఒక 1500 మందికి సరిపోయేటువంటి వెజిటబుల్ పులావ్ అండ్ ఆల్సో కర్డ్ రైస్ 1500 మందికి సరిపోయేటువంటి ఆహార పొట్లాలని 1500 వాటర్ బాటిల్స్ని ఈరోజు పంపించడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి ఆ తపన, ఆయన అర్ధరాత్రిళ్ళు రాత్రిళ్ళు పగలు అనకుండా ఆయన పడేటువంటి శ్రమ ఇవన్నీ చూసి మేమందరం కూడా వాలంటరీగా మరి కమ్మ హాస్టల్ నుంచి, అట్లనే ఏపీ స్పిన్నింగ్ మిల్ అసోసియేషన్ నుంచి, ఏపీ కాటన్ అసోసియేషన్ నుంచి ఈరోజు సుమారు ఒక 6000 మందికి సరిపోయేటువంటి ఆహార పొట్లాలని ఈరోజు ఇప్పుడు మరి పంపించడం జరిగింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు జిల్లా కాంగ్రెస్ నేతలు లింగంశెట్టి ఈశ్వరరావు, కూచిపూడి విజయ, వణుకూరి శ్రీనివాసరావు, దాసరి జాన్బాబు, ఇతర నేతలు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. ఈ రాష్ట్రంలో మరలా తిరిగి మనం అధికారంలో రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ విధంగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయాలనే కోరిక రాజశేఖర్ గారి మనసులో ఉండేది. వారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పని మనందరం ప్రధానమంత్రి కావాలని ఆశిస్తూ ఆ విధమైన కార్యక్రమాలను రూపొందించుకుందాం, ఆ విధంగా ముందుకు పోదాం, వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ. కొరటిపాడు రామన్నపేటలో ఉన్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలో పావులూరి చిన్న సుబ్బారావు ఆర్థిక సహాయ సహకారాలతో ల్యాప్టాప్ను అందజేశారు. ఇంజనీరింగ్ చదువుతున్న బత్తుల భానుప్రకాష్ అనే విద్యార్థికి 50,000 రూపాయల విలువ కలిగిన ల్యాప్టాప్ మరియు వారి మిత్రులు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే 30,000 రూపాయల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో కొమ్మాలపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజంలో ఉన్నత శిఖరాలు అందుకోగలరని అన్నారు. చైర్మన్ పావులూరి రమేష్ మాట్లాడుతూ విద్యానిధి ద్వారా దాతల సహకారంతో సమాజానికి సేవలు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ కె సతీష్, దాతలు పావులూరి చిన్న సుబ్బారావు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరులో ఉన్నటువంటి రామన్నపేటలో ఆఫీస్లో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి భానుప్రకాష్, బత్తుల భానుప్రకాష్ అనే విద్యార్థికి పావులూరి చిన్నసుబ్బారావు గారి సౌజన్యంతో ఒక 50,000 రూపాయల విలువైనటువంటి ల్యాప్టాప్ని అందించడం జరిగినది. మరియు వాళ్ళ మిత్రుల సహాయంతో ఒక 35,000 రూపాయల నగదును కూడా అందించడం జరిగినది. భానుప్రకాష్కి ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి మీరు ఉన్నతంగా విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలని, ఉన్నత శిఖరాల్లో ఉండాలని నేను వారికి తెలియజేస్తున్నాను. జిల్లా పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో
కేక్ కటింగ్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, నగర కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని డీవీసీ కాలనీలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పర్యటించారు. కాలనీలో ఇళ్లలోకి చేరిన వరద నీటిని పరిశీలించి బాధితులను పరామర్శించి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గవకని ఏదైనా అడగాలంటే ఇలా చెప్తే సరిపోద్ది అనేది ఒకటి ఉండాలి కదా. పర్లేదు, ఇప్పుడు మీరు అటు వెళ్ళారు కాబట్టి మీరు ఒకరిని డిసిగ్నేట్ చేయండి. చేస్తే ఓవరాల్గా కోఆర్డినేషన్ ఆడది బాధ్యత, ఏది కావాలన్నది. దివంగత వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు నగరంలో జరిగాయి. వైసీపీ నేత నూరి ఫాతిమా ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజల గుండెల్లో వైఎస్ చెరగని ముద్ర వేశారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను గుంటూరులో ఘనంగా నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆధ్వర్యంలో అన్నదాన సమాజంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఎమ్మెల్యే నసీరుతో పాటు జనసేన నాయకులు బోనబోయిన గాదే, టీడీపీ నేతలు డేగల ప్రభాకర్, మేనీ, ఎర్రగోపు నాగేశ్వరరావు, మిరియాల గోపి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం గారైనటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ మా అన్నదాన సమాజంలో కేక్ కటింగ్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి గల్లా మాధవి గారు, మహమ్మద్ నజీర్ గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు, అలాగే రాయపాటి శ్రీనివాస్ గారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అందరూ కూడా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు జరగడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు గాది వెంకటేశ్వరరావు గారు, బోనవేని శ్రీనివాసరావు గారు, నజీర్ తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ గారు, తర్వాత డేగల నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు ఇత్యాది నాయకులందరూ పాల్గొని మెగా వైద్య శిబిరాన్ని, అదేవిధంగా మన వెంకట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కేక్ కటింగ్ కూడా దిగ్విజయంగా జరిగింది. మరి తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని. ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక గుంటూరు శాఖ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా ముగిశాయి. ఆగస్టు 26 నుంచి ప్రారంభమైన వేడుకలు మల్లికార్జునపేట నుంచి నిర్వహించిన ఊరేగింపుతో పూర్తయ్యాయి. నగరంలోని ప్రధాన వీధుల్లో ఈ ఊరేగింపు జరిగింది. గత 5 రోజులుగా గుంటూరులో చేసుకుంటూ అంగరంగ వైభవంగా ఈరోజు ఊరు ఎరిగింపుకు నిమిత్తమై ఇక్కడ అందరూ అన్ని కమిటీల వారు సమావేశమై ఈ స్వామివారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అన్ని కమిటీలు ఇక్కడ వచ్చినాయి. కాబట్టి మా ప్రబోధ సేవా సమితి వారు చిన్నపడమల్లో ఉన్న ఆశ్రమం ద్వారా ఈ రాష్ట్రమే కాదు దేశంలో చాలా చోట్ల శ్రీకృష్ణాష్టమి వేడుకలను పునరుద్ధరింపజేసి ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకృష్ణుడు కాదు జగద్గురువు, ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఈ యొక్క భక్తులతో ఆ యొక్క శ్రీకృష్ణుని వేడుక మొన్న శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ఇక్కడ ప్రతిమ ఉత్సవం ఏర్పాటు చేయబడింది. ఇక్కడ 8వ రోజు పల్లకి ఊరేగింపుగా ప్రతి వీధిలో ప్రతి ఒక్కరికి తెలియబడేటట్టుగా గురువు గారు తెలియపరిచారు. సాక్షాత్తు భగవత్ స్వరూపమైన శ్రీకృష్ణ పరమాత్మ సకల మానవులకి భగవద్గీత బోధించి జీవితంలో గమ్యం అనేది ఒకటి ఉందని కాబట్టి
దాన్నే పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 16-17 శ్లోకంలో పరమాత్మ ఆత్మ జీవాత్మ ఇదే త్రైత సిద్ధాంతమని సకల జీవరాశులు తెలియజేశాడు. దాంట్లో భాగంగా మేము ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞానవేదిక తరఫున ప్రతి ఒక్కళ్ళము ప్రతి కమిటీ సభ్యులు వాడవాడ ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ పల్లకీ ఉత్సవాన్ని జయప్రదం చేసుకుంటూ తూర్పు నియోజకవర్గంలోని 7వ వార్డు మొహమ్మదాయన్ ప్రభుత్వ పాఠశాలలో భారీ వర్షాల కారణంగా నీటిలో మునిగిన ప్రదేశంలో జేసీబీ సహాయంతో డిప్యూటీ మేయర్ షేక్ సజీలా అధికారులతో కలిసి నీటిని శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్, వార్డు ప్రెసిడెంట్ ఖుద్దూస్, అయూబ్, సత్యం, సుభాని తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని పురస్కరించుకుని ఏపీ శాలివాహన కుమ్మరి కార్పొరేషన్ చైర్మన్ మండిపూడి పురుషోత్తం ఆధ్వర్యంలో అమరావతి రోడ్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండిపూడి పురుషోత్తం మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని అన్నారు. ఆయన ఆశయాలను పుణికిపుచ్చుకున్న తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి పేదల సంక్షేమమే తన ధ్యేయంగా ముందుకు సాగారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, 46వ డివిజన్ కన్వీనర్ బండారు శ్రీను, సొసైటీ చైర్మన్ డొక్కా చినశివయ్య, సర్పంచ్ తలకోటి సుధాకర్ రెడ్డి, కె సుధాకర్ రెడ్డి, ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకాశం బ్యారేజ్కు కొనసాగుతున్న వరద ఉధృతి. అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. నలభై 46వ డివిజన్లో పర్యటించిన ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్, ఎక్కువ మోటార్లతో నీటిని బయటకు పంపాలని ఆదేశం. ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కూటమి నేతలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.